చూడండి ఎంత అందంగా ఉందండి. మొత్తం చుట్టూ గంగ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు లైట్లు, కలర్ కలర్ లైట్లు ఎంత బాగుందంటే అందంగా ఉంది. అసలు కళ్ళకే అందం అండి, సరిపోవు కళ్ళకు లైట్లు అందం. అంత పెద్దగా ఉంది గంగ. చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఎంత బాగుంది. గంగకు అటు ఒడ్డున కూడా టెంపుల్స్ ఉన్నాయి. మధ్యలో పడవలు, జనాలు, ఆ లైట్లు చాలా అందంగా ఉందండి. మాకైతే భలే నచ్చిందండి. చాలా అంటే చాలా అందంగా ఉంది. గంగంతా జనాలతోని, లైట్లతోని, భజనలతోని ఎంత బాగుందంటే అంత బాగుందండి. సూపర్గా ఉంది. అంటే నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం గంగ స్నానాలకు వెళ్తాము, జాతరలకు వెళ్తాం, కానీ ఇంత బాగా అయితే లేదు. ఇదైతే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఇంకా మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే నాకు కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించిందో. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా అంటే చాలా. ఎన్ని కలర్లు లైట్లు, అసలు అవన్నీ లైట్లేనండి. దూరం నుండి అటు ఒడ్డుకున్నాయి లైట్లు. అదైతే టెంపుల్ అక్కడ కనిపించేది, గ్రీన్ లైట్లు కనిపించే కాడ ఇక్కడ టెంపులే ఉందండి. ఇది అక్కడ గంగకు దగ్గర కొంచెం దూరంలో కనిపిస్తుందండి. దూరం లైట్లు, అక్కడ టెంపుల్ ఉంది, పెద్దది, చాలా పెద్దగా ఉంది టెంపుల్. కానీ చీకటి అయింది కదండి, వెళ్ళలేకపోయాము. చాలా బాగుందండి, సూపర్గా ఉంటుంది. మీరు ఎవరెవరు వెళ్ళారో నాకు కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించిందో. మరి నాకెలా అనిపించిందో తెలుస్తుంది. ఎంత బాగుందంటే సూపర్గా ఉందండి, సూపర్గా చాలా చాలా బాగుంది. సో జీవితంలో మళ్ళీ వస్తామో రామో తెలియదు. ఇదైతే ఫస్ట్ టైం అండి మేము లాంగ్ జర్నీ చేయడము. ఫస్ట్ టైం ఇక్కడ ఇటు ఎప్పుడు రాలేదు. చాలా బాగుందండి, చాలా హ్యాపీగా సూపర్గా ఉంది. కొద్దిగా కష్టమైనా కానీ మనశ్శాంతిగా అనిపించింది నాకైతే. జీవితంలో మర్చిపోలేని ఒక ప్రయాణం అండి. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. ఓకేనా అండి? థ్యాంక్